ప్రాజెక్ట్స్ లలో బిజీ ఉండి 4 ఏళ్ల నుంచి నా బర్త్డేనే చేసుకోలేదు. అని ఈ సంవత్సరం అయితే గట్టిగా సెలబ్రేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. నా బర్త్డే మార్నింగ్ మన అమ్మవారి దర్శనం చేసుకొని నా లైఫ్ లో నేను ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అయ్యే పర్సన్ శ్రీ ఆదిత్య స్వామి పర్సనల్లీ తన నా బర్త్డే కి ఇన్వైట్ చేసి మరి స్పెషల్లీ నా కోసం టైం తీసి తను నాకు హార్ట్ఫుల్ గా ఎంతో బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ బర్త్డే ఇంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ గా నా లైఫ్ లో ఫేవరెట్ పర్సన్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన పర్సన్ ద గ్రేట్ పోలీస్ ఆఫీసర్ మన శ్రీనివాస్ సార్ ని కలిచాక ఇప్పటిలాగానే తను నా పైన చూపించిన ప్రేమ స్పెషల్లీ నా కోసం టైం తీసుకుని మరి సార్ వాళ్ళ ఆఫీస్ లోనే కేక్ కటింగ్ చేయించి నా బర్త్డే ఇంత స్పెషల్ గా ప్లాన్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోను. అదే విధంగా సార్ నాకు ఇచ్చిన ఒక్కొక్క బ్లెస్సింగ్ నా బర్త్డే ఇంత అమేజింగ్ గా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సార్. సో మళ్ళీ అక్కడి నుంచే డైరెక్ట్ గా మై వెరీ వెల్ విషర్ డే 1 నుంచి నాకు సపోర్ట్ చేసిన పర్సన్ మన దగ్గర సాయన్ కలిచాక ఇప్పటిలాగాను అన్న నాకు ఇచ్చే మోటివేషన్ ఆ దినం నా పైన చూపించిన ప్రేమ మెయిన్లీ నా బర్త్డే ఇంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. 2000 years later. సో మిగతా టైం అంతా ఇక ఫ్యామిలీకే ఇద్దామని చెప్పేసి అప్పటిదప్పుడే ఇక మంచి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్యామిలీతో కేక్ కటింగ్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 5 దాకా నైట్ అంతా పడుకోకుండా ఎంజాయ్ చేసాము. ఈసారి నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్లు అయితే అబ్బాబాబాబాబా ఇక నా ఏజ్ కి తగ్గట్టు ఆల్మోస్ట్ ఒక 25 గిఫ్ట్లు అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక మీ బర్త్డే ఎప్పుడు వస్తుందో కింద కమెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.